అన్న నమస్తే అన్న. జగన్మోహన్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఈ రోజున చంద్రబాబు ఓసరవల్లి కంటే అన్మికిలుగా రంగులు మారుస్తూ ఉన్నాడు. ఓసరవల్లి కూడా చంద్రబాబు చూసి సిగ్గుపడతా ఉంది. ఏంటి చంద్రబాబు ఇలా చేస్తా ఉన్నాడు, మోసపూరిత హామీలతో ప్రజలు మోసం చేస్తూ ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని గురించి ఏం చెప్తారు మీరు? ఓసరవల్లి అన్నదానికి కేర్ ఆఫ్ అడ్డా జగన్మోహన్ రెడ్డి అండి. 2019లోకి అధికారంలో రావడానికి ఆయన ఎన్ని రకాలుగా ఓసరవల్లి రంగులు మార్చాడో మన అందరికీ తెలిసింది. తాడేపల్లి ప్యాలెస్లో ఇల్లు కట్టుకున్నాను, నేను ఇక్కడ రాజధాని మార్చనని చెప్పి రాజధాని మార్చిన వ్యక్తి అతనే. అదేవిధంగా ఎంతోమంది నిరుద్యోగాలకు నేను రాగానే ఫస్ట్ సంతకం పెడతానని చెప్పి మోసం చేసింది అతనే. అదేవిధంగా మనకి ఎక్కడైనా ఎప్పుడు లేని విధంగానూ ప్రతి పార్టీ కార్యాలయాలకు పెట్టుకునే రంగుల్ని గవర్నమెంట్ ఆఫీసులకు వేసినట్టు ఓసరవల్లి రంగులు మార్చింది అతనే. తన తండ్రి ఫోటోని సాక్షి పేపర్లో వాడుకున్న వ్యక్తి తన అధికారంలో రాగానే తన తండ్రి ఫోటో తీసేసింది కూడా జగన్మోహన్ రెడ్డి. ఓసరవల్లికి కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరనంటే ఓసరవల్లి ఎవడనంటే జగన్మోహన్ రెడ్డి అని ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాదు, ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా కానీ ఆయన బాగా గుర్తిస్తారు. ఇవాళ గూగుల్లోకి వెళ్ళి 420 సీఎం ఎవరనంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పిద్ది. ఓసరవల్లి మాటలు మాట్లాడి ఓసరవల్లి మనుషులు చేసేది వైసీపీ పేటీఎం బ్యాచ్, వైసీపీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అంటే అదేవిధంగా మాట్లాడుతూ అసలు ఈ 19 నెలల కాలంలో నేను లేను, ప్రజలందరూ అసలు బీభత్సంగా బాధపడిపోతున్నారు, చంద్రబాబు ప్రభుత్వం అసలు ఏం బాగాలేదు, నేను లేను కాబట్టి ప్రజలందరూ బాధపడుతున్నారు అని చెప్పి మాట్లాడతాం. ముఖ్యంగా అసలు దాని గురించి ఏం చెప్తారు మరి? జగన్మోహన్ రెడ్డి గారు పకటగళ్ళకి అంటున్నారండి బాగా. ఆయనకి అధికారంలో ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో మనం చూసాం. మీకు అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి అధికారంలో రాగానే ప్రపంచ విపత్తు కరోనా ఒకటి వచ్చింది. ఆ కరోనా వచ్చినప్పుడు ప్రజలకు చేయాల్సిన సేవ చేస్తున్నటువంటి కార్మికులు కానీ డాక్టర్లు కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది పెట్టాడో, ఒక దళితుడు డాక్టర్ అయినటువంటి వ్యక్తి ఆయన ఒక మాస్క్ అడిగినందుకు ఆయన ఏ విధంగా బలిపసులు చేశాడో మనందరికీ తెలిసిన విషయమే. ఎంతోమంది ఆ కరోనా టైంలో ఎంతోమంది మన రాష్ట్రంలో చాలామంది ఉదయం చెప్పాలని అంటే పిల్లలు తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా మిగిలిపోయారు. అలాంటి వ్యక్తి పరిపాలన నుంచి విముక్తి కలిగి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, మీరు ఒక్కసారి గత ప్రభుత్వంలో 108లు ఏ మూల పడిపోయినాయి మీరు వెళ్ళి చూడండి. ఇప్పుడు కొత్తగా 108లు వచ్చి ప్రజలకు ఆరోగ్యపరంగా ఎన్ని రకాలుగా మనకు డెవలప్మెంట్ అవుతుందో చూసుకోండి. ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించడంలో కానీ, ప్రజలు ప్రయాణాలు చేసే రోడ్ల గురించి ఆలోచించడం కానీ, ప్రజలకు ఇల్లు కట్టి ఇవ్వాల్సినవి కూడా ఇవ్వకపోతే కూటమి ప్రభుత్వం వచ్చిన తక్కువ కాలంలో ఇల్లు కట్టి ఇవ్వటం కానీ, ప్రజలకు ఒక గూడు కల్పించడంలో కానీ అన్నింటిలోనూ కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు పరిపాలనలో నెంబర్ 1గా ఉంది. దాన్ని చూసి అతను జీర్ణించుకోలేకపోతున్నాడు. ఎవరైనా కొంతమంది వ్యక్తులు ఉంటారు, ఎదుటివాడు బాగుందంటే ఏడటం తప్ప వాడికి ఏమీ చేత కాదు. ఈ జగన్మోహన్ రెడ్డికి కూడా అది ఒక సైకో పట్టింది. నేను ఒక మాట అంటున్నాడు, రాజశేఖర రెడ్డికి చంద్రబాబు నాయుడుకి సమకూలికలు, అలాంటిది రాజశేఖర రెడ్డితో పోటీ పడలేకపోయాడు, నాతోనూ పోటీ పడలేకపోయాడు అని అంటున్నాడు. చొప్పు తీసి కొడతారు ఆ మాట అంటే. చంద్రబాబు నాయుడు గారి విజన్కి కనీసం కాలి కోటి దగ్గర కూడా జగన్మోహన్ రెడ్డి పనికిరాడు. మీరు విజనరీ అని అంటే చూడండి, గత 5 ఏళ్ళ పరిపాలనకి ఇప్పుడు 5 ఏళ్ళ పరిపాలనకి ఎంత తేడా ఉందో ప్రజలు గమనిస్తున్నారు. రాష్ట్రంలో ఏ నలుమూలకి వెళ్ళినా కానీ ఇవాళ నెంబర్ 1 కూటమి ప్రభుత్వం ఉంది అని ప్రజలు చెప్పుకుంటున్నారు. అంటే అదేవిధంగా మాట్లాడుతూ భూ సర్వే కూడా మేము సక్రమంగా జరిపించాము. చంద్రబాబు అసలు ఏమి చేశారు, ఏం సర్వే చేశారు? గతంలో నేను భూ సర్వే చేయించి రాళ్ళు వేసాను, సరిహద్దు రాళ్ళు వేయించాను, పట్టాదారు పాస్ పుస్తకాల మీద స్కానర్ కూడా పెట్టానని చెప్పి మాట్లాడుతున్నారు. ఏంటి అసలు దాని గురించి ఏంటన్నా? చెప్పు తీసి కొట్టాలండి. వాస్తవంగా ఆయనకి మైండ్ పనిచేయట్లేదు అనుకుంటా. విధంగా చెప్పాలని అంటే, పట్టాబారు పుస్తకం పోయినసారి నువ్వు ఇచ్చిన పుస్తకం ఏది, మొదటి పేజీ చూపించు. నువ్వు లోపల పేజీ స్కానింగ్ చూపిస్తావు ఏంటంటే, మొదటి పేజీ మీద ఎవరి పేజీ ఉంది? ఎవరైనా వారి ఆస్తు హక్కుదారులకు గవర్నమెంట్ 3 సింహాలు రాజముద్ర ఉండటం అనేది చాలా కరెక్ట్. మీ బొమ్మ పెట్టుకొని నువ్వు ఓసరవల్లిలాగా మాటలు మార్చేసేసి ఇవాళ నువ్వేదో పుస్తకం తిప్పి లోపల స్కాన్ ఉందని అంటావంటే, ఇవాళ డిజిటల్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు స్కాన్ అనేది పెడతారు. స్కాన్ పెట్టేటప్పుడు దాని ముందు నువ్వు పట్టాబారు పుస్తకం మీద ఎవరు ప్రభుత్వంలో ఉన్నా కానీ ఎవరు ఫోటోలు పెట్టడానికి లేదు, రాజముద్రే ఉండాలి. ఆ రాజముద్ర పెట్టి అలాగే నువ్వు ఆఖరికి నీకు ఆ భూములకి రాళ్ళ మీద కూడా ఏంటి దిష్టి బొమ్మల్లాగా జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మలు వేసుకున్నాడు. మరి దాన్ని ఏమనాలి? ఆలోచన ప్రజలు చూశారు కాబట్టి నువ్వు ఆ రాళ్ళ మీద వేసిన బొమ్మలకి, గాడ్ల మీద వేసిన బొమ్మలకి, బ్యాగుల మీద వేసిన బొమ్మలకి, కోడిగుడ్డు మీద వేసిన బొమ్మలకి ప్రజలు లాచి గోపకెళ్ళి కొడితే 151 అయిపోతే 11 మిగిలినాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రజలకి పరిపాలన చేస్తున్న దగ్గర ఎక్కడ లోటుపాట్లు ఉండంటే తీసుకొచ్చి ప్రతిపక్షంగా నువ్వు ఈ పాత్ర పోషించి చూపించండి. ఆ లోటుపాట్లు ఉండంటే కూటమి ప్రభుత్వం తరపున అటు మీ తెలుగుదేశం కార్యకర్తలుగా కానీ, అటు అభిమానులుగా కానీ, నార్మల్ ప్రజలే కానీ
వాళ్ళు తీసుకొని దాన్ని ఏ విధంగా రెట్టివేర్ చేయాలో చేసుకుంటారు. అది మానేసి చిల్లర రాజకీయాలు చేసి ప్రభుత్వం మంచి పరిపాలన చేస్తూ పెట్టుబడులు తీసుకొస్తుంటే ఆ పెట్టుబడులు రాకోకుండా బెదిరింపులు ఇవన్నీ చేస్తే ప్రజలు కూడా నీకు మరోసారి కాదు కదా మరో 3 సార్లు కూడా నీకు ఇచ్చే పరిస్థితి ఉంది. అంటే ఈ రోజున చంద్రబాబుకు కూడా 80 సంవత్సరాలు దగ్గర పడతా ఉన్నాయి. ఈ 80 సంవత్సరాల్లో కూడా ఏ రోజు కూడా తను విజనరీ అని చెప్పుకుంటాడు. ఏ రోజున మన రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేశాడా? అసలు నన్ను చూసి కాపీ కొడుతున్నాడు, నేను ఏదన్నా మంచి చేస్తే అదే తను చేసినట్టుగా గొప్పలు చెప్పుకుంటున్నాడు చంద్రబాబు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు 95 నుంచి 99 టైంలో 99 2004 టైంలో ఆయన విజనరీ పుట్టినప్పుడు నువ్వు ఎక్కడో కాలేజీల దగ్గర గ్రౌండ్లో చెడుగుడు ఆట ఆడుకుంటూ ఉంటావు. నువ్వు ఇంకా రాజకీయాల్లో రాకముందు నుంచే చంద్రబాబు విజనరీ ఏంటో తెలుసు. మీ నాన్నగారికి ఆ విజనరీ వల్లే 2004 అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీకి కావాల్సిన పెట్టుబడి కానీ ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడవడానికి కావాల్సిన ఆర్థిక మూలం అంతా చంద్రబాబు నాయుడు సికింద్రాబాద్లో పునాదులతో సహా వేస్తేనే మీకు వచ్చింది. విధంగా చెప్పాలంటే రాజశేఖర రెడ్డి 2004లో చేసినటువంటి ఆరోగ్యశ్రీ కానీ ఈ పథకాలన్నింటికి డబ్బులు ఎక్కడవే? చంద్రబాబు నాయుడు గారు 99 2004లో ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేసిన డెవలప్మెంట్ మీద వచ్చిన ఆదాయమే తప్ప మీ నాన్నగారు కానీ మీరు కానీ రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలు ఏమి అని చేశారనంటే ఒకటి చెప్పండి. మీరు ఏది చేయలేకపోయారు, మీ వల్ల కూడా కాదు, మీరు నాశనం చేయడంలో నెంబర్ 1. జగన్మోహన్ రెడ్డి లేకపోతే అసలు రాష్ట్రం డెవలప్మెంట్ అయ్యేది కాదంట కదా, నిజమేనా? జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే అని అంటే ఒక విధంగా చెప్పాలంటే దీన్ని ఇంకో విధంగా అర్థం చేసుకోవచ్చండి. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రం లేకపోతే రాష్ట్రం నెంబర్ 1గా డెవలప్మెంట్ అయ్యిద్దండి. ఓకే, మరి అదో పరంగా 2017లో ఎలా అయితే పాదయాత్ర చేశానో 2019లో గెలిచాను, ఇప్పుడు కూడా 27లో పాదయాత్ర చేస్తాను, 29లో గెలుస్తాము. అసలు మన విజయాన్ని ఆపేది ఇంకెవరో మన ఆపలేరు. అసలు విజయనంగా భోగించేది మనమే. అసలు మనకి 175 వద్దు 88 మ్యాజిక్ ఫిగర్ వస్తే చాలు, అందరూ అంతు చూద్దామని చెప్పి మాట్లాడుతున్నారు. మరి పాదయాత్ర చేస్తే మళ్ళీ ప్రజలను నమ్ముతారన్న మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని? జగన్మోహన్ రెడ్డి గారికి పాదయాత్రకి ఒకసారి నమ్మారండి. ఆ నమ్మిన దానికి ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారో ప్రజలకు తెలుసు. ఆ ప్రజలే ఇవాళ అతను పాదయాత్ర చేస్తానంటే భయపడుతున్నారు. మళ్ళీ ఈడు పాదయాత్ర చేసి ఎక్కడ రోడ్లు ట్రాఫిక్ కాపేస్తాడు రా బాబు, ఈడెక్కడ దొరికాడు రా బాబు అని ప్రజలు ఆల్రెడీ భయపడుతున్నారు. ఇంకా ఆయన ఎన్ని పాదయాత్రలు చేసినా నిన్న వాళ్ళ ఏటు విజయసాయి రెడ్డి గారు ఆయన అంటున్నాడు, నువ్వు పాదయాత్రలు కాదు కదా, ఇంకా నువ్వేం చేసినా నిన్ను దగ్గర తీసుకునే పరిస్థితి లేదని. అంటే వాళ్ళ సొంత మనుషులే అతను చీకొట్టే పరిస్థితులు అంటే ఇంకా ఆయన ఎన్ని పాదయాత్రలు చేసిన ఉపయోగం ఏముంటుందండి? మేమేం దోచుకోలేదు, అసలు ప్రజల సొమ్మును ప్రజలకే ఖర్చు పెట్టాము, అసలు మేము ప్రజల దగ్గర నుంచి ఏం దోచుకోలేదు అంటున్నారు బాబు. మరి ఎండ కూడా మళ్ళీ దోచుకుంటున్నాడు, నిజమేనా? ప్రజల కోసం ఏం పెట్టారంటే వాళ్ళు దోచుకున్నారు. వాళ్ళకు పెట్టాడు, వాళ్ళ పార్టీ వాళ్ళకు. ఇదే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 50 సంవత్సరాల చరిత్ర గలవాడు. 50,000 ఎకరాలు అడవుల్లో ఎవరికి తెలియకుండా ఆయన అక్కడ వేసి ఆయన సొంతగా ఇల్లు వేసుకొని ఒక ఫారెస్టర్కు ఆయన గేటు కట్టుకొని చేస్తే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నాయకులు అందరూ కూడా వెళ్ళి దాన్ని జీతే అది 1000 కోట్ల కుంభకోణం. ఏ నాయకుడు కుంభకోట్లం చేయలేదు. నీ పక్కన ఉన్న నీ బాబాయ్ వెంకటేశ్వర స్వామి గుడిలో కూడా నాశనం చేశాడు, కల్తీ నెయ్యి అమ్మాడు నీ బాబాయ్. అలాగనే నీ బాబాయిని అడ్డం పెట్టుకొని దేవుడు బంగారం తాకట్టు పెట్టాలని చూసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇంకా నేను ప్రజలకు న్యాయం చేస్తాను, ప్రజల కోసం పాదయాత్ర చేస్తానంటే ఏ ప్రజలు ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినా, దోకార యాత్ర చేసినా, మోకాల యాత్ర చేసినా, ఇంటింటికి తిరిగి దండం పెట్టి కాలు పట్టుకున్నా మళ్ళా జగన్మోహన్ రెడ్డి అధికారం ఇస్తారనేది ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకోరు. ఆయన్ని వచ్చిన తరిం కొడతారు.